ల్యాండ్ కవర్లో అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ మనం ఎట్లా టైం ల్యాబ్స్లో చూడాలి. రెండోది వచ్చేసి హిస్టారికల్గా మనకు ఎలా మారింది అనేది చూద్దాం. ఇక్కడ మాకు మీ భూమి కానీ ఇది వేరేది ఏదైతే హిస్టరీ మెయింటైన్ అవుతుందో ల్యాండ్ కవర్ అన్ని ఫాల్స్ ఎంటిటీస్ అనేది రూట్ కాజెస్ అనేది ట్రిగ్గర్ అవుతా ఉన్న యూస్ కేస్ అనేది మనం గమనించాం. దీన్ని ఎన్హాన్స్ చేయడానికి ల్యాండ్ కవర్ ఏదైతే విలేజ్ లెవెల్లో ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఆ ల్యాండ్ విలేజ్ లెవెల్ ల్యాండ్ కవర్స్ వచ్చేసి మల్టిపుల్ సబ్ స్ప్లిట్స్గా డివైడ్ అయి ఉంటాయి. దాన్ని వచ్చేసి ఎఫ్ఎంఈ అంటారు. దీన్ని వచ్చేసి కామన్గా స్టేట్ వైజ్ వచ్చేసి ల్యాండ్ కవర్కి వచ్చేసి ఎక్కడ ఎట్లా ఉంది ఏ కవర్కి ఏ పీస్ అనేది మనకు ఐడెంటిఫికేషన్ కోసం ఎఫ్ఎంబి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనకు ఇక్కడ ఎఫ్ఎంబి ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే డెవలపర్స్ అనేది అంత ఎఫిషియెంట్గా ఇక్కడ లేదు. ఎందుకంటే అంత ఇప్పుడు ఏఐ అనేది ట్రిగ్గర్ అవుతుందంటే ఇప్పుడు సెల్ఫ్ ఆటోమేటిక్గా ల్యాండ్ అనేది ఆటోమేషన్ అనేది అవ్వడం కానీ అట్లాంటి ఇక్కడ వచ్చేసి మెయిన్ డెవలపర్ ఇష్యూ వల్ల ఇక్కడ లాట్స్ ఆఫ్ చేంజెస్ అనేది ఇక్కడ జరగకపోవడం, డేటా వచ్చేసి మిస్కాన్ఫ్లిక్ట్ అవ్వడం, ఏదైతే ల్యాండ్ కవర్ అసైన్ చేసిన ల్యాండ్కి సంబంధించిన పర్టికులర్ ఒక మండల్ ల్యాండ్ కవర్ మొత్తం వచ్చేసి ఒక స్పెసిఫిక్ సంబంధించిన వాళ్ళకి అసైన్ చేయడం, వాటిలో వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ వచ్చేసి ఎఫిషియెంట్గా బిల్డ్ చేయకపోవడం వల్ల డేటా ఎంట్రీలోకి వచ్చేసి హెవీ ల్యాండ్ మిస్టేక్స్ అనేది వచ్చిన యూస్ కేసు ఉన్నాయి. దీన్ని టైం డైమెన్షనల్లో మనం దీన్ని ఎట్లా చెక్ చేయాలని చెప్పి చూద్దాం. మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏదైతే ల్యాండ్ కవర్ ఉందో యాజ్ ఫర్ ద టైం మనకు మారుతూ ఉండే కొద్ది వచ్చేసి ల్యాండ్ కవర్ వచ్చేసి హిస్టారికల్గా ల్యాండ్ కవర్ వచ్చేసి ఎట్లా స్ప్లిట్ అవుతూ అంటే ఎవరెవరు మారుతూ 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 ఇట్లా చేంజ్ అవుతూ వచ్చింది అనేది మనకు ఇదనేది ఒక వే ఆఫ్ వ్యూలో వచ్చేసి మనకు గమనించడానికి అర్థం అవుతుంది. దీన్ని మనకు వచ్చేసి కొంత డిఫెక్ట్ అనేది ఉంది దీంట్లో చూడగలుగుతున్నాం, కానీ దీన్ని వచ్చేసి టైం ల్యాబ్స్లో గమనించినప్పుడు ఇది ఎలా మారుతూ వెళ్ళింది సర్టన్ టైంలో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సేమ్ ఇదే వచ్చేసి మనకి ఇక్కడ మనకు టైం డైమెన్షన్లో చెక్ చేస్తే దానికి టైం డైమెన్షన్ లేయర్లో మనం ఈ డేటాను మనం పాస్ చేసినప్పుడు యాజ్ ఫర్ ద టైం మెన్షన్ ఇప్పుడు మనకి ఏదైతే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఇప్పుడు టైం దాకా ఏదైతే ఒక సబ్స్ప్లిట్ ఏదైతే ఉందో సబ్స్ప్లిట్ వచ్చేసి చేతులు మారుతా ఎట్లా ఓనర్షిప్ అనేది మారుకుంటూ వచ్చింది అనేది మనకి టైం డైమెన్షన్లో మనం చూడొచ్చు. మళ్ళీ వచ్చేసి హిస్టారికల్గా మనకి ఇక్కడ ఏదైతే శాటిలైట్ ఇమేజినరీస్ ఏదైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసి కూడా మనం ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్ ఇంజిన్ అట్లాంటి వాటిలో మనం టైం డైమెన్షన్లో మనం చెక్ చేసినప్పుడు డేటా అనేది మనకి ఎట్లా స్ప్లిట్ అవుతూ వస్తుంది, ఓనర్షిప్ ఎలా మారింది, హిస్టారికల్గా ప్రజెంట్ ఏదైతే ఉన్నాయో దాన్ని బౌండరీస్ మనకి ఇక్కడ హిస్టారికల్గా మనకి ఇక్కడ ఏం చేస్తారు స్పేషల్ కోఆర్డినేట్ వైజ్ పర్టికులర్గా ఉండదు. అక్కడ హిస్టారికల్ దాంట్లో 4 సైడ్లు ఎవరు ఉన్నారు అనేది మాత్రమే ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేసుకొని స్పేషల్ హిస్టారికల్గా టైంలో మనకు ఎట్లా కరెంట్ సిచ్యువేషన్ ఉంది అనేది దాన్ని బట్టి కంపైల్ చేసినప్పుడు మనకు వన్స్ మనకి ఇక్కడ డేటా వచ్చేసి ట్రిగ్గర్ చేసినప్పుడు సడన్ టైం తర్వాత ఇక్కడ చూసా ఇక్కడ టైం తర్వాత ఇది ఎక్స్ట్రాగా వచ్చేసి మనకు ఇంటిటీలోకి రావడం కానీ ఎట్లా ఉంది. ఈ డేటాను వచ్చేసి మనకి ఇక్కడ ఎఫ్ఎంబి వైజ్ వచ్చేసి మల్టిపుల్ ఎఫ్ఎంబీస్ ఉంటాయి కదా, ఎఫ్ఎంబీస్ వైజ్ వచ్చేసి మనం ట్రిగ్గర్ చేసినప్పుడు మనకు టైం ల్యాబ్స్లో ఈ వేరియేషన్ ఎట్లా ఉంది అనేది మనం కొద్దిగా గమనించవచ్చు. దీని ద్వారా వచ్చేసి ఎట్లా మనకు బ్యాంక్ స్టేట్మెంట్లో కానీ ఏదైనా వేరే స్టేట్మెంట్లో కానీ ఎట్లా ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎట్లా మారింది, ఎంత డెబిట్ అయింది క్రెడిట్ అయింది, అట్లాగే మనకు ట్రాన్సాక్షన్లో లాజిక్స్ అనేది మనం ఎలా పర్ఫామ్ చేస్తాం, క్రెడిటెడ్ డెబిటెడ్ ఎట్లా పర్ఫామ్ చేస్తాం. దీంట్లో కూడా ప్రీవియస్ హిస్టారికల్గా నేను చూపించాను ఎట్లా డెబిట్ అవుతుంది క్రెడిట్ అవుతుంది ఆ మెకానిజం. దీంట్లో కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది హిస్టారికల్గా టైం ల్యాబ్స్ని బట్టి మారుతూ ఉంది. అంటే ఇక్కడ ఉంది ఇది 2 స్ప్లిట్ అయింది అంటే ప్రీవియస్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ కవర్కి సంబంధించి టచ్ అవుతున్నాయి అవి వాటి బదులు ఇప్పుడు కొత్తగా వచ్చేటివి ఇక్కడ మనకి ఇక్కడ మారుతూ ఉండాలి. అట్లా లాజిక్ ఎన్హాన్స్మెంట్ చేయడం వల్ల మనకు వచ్చేసి క్లియర్ కట్గా టైం ల్యాబ్స్లో మనకు ఎలా ల్యాండ్ కవర్ చేంజ్ అవుతుంది అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. దిస్ ఈస్ అడ్వాన్స్డ్ ల్యాండ్ ఎఫ్ఎంబి టైం ల్యాబ్స్లో మనం చెక్ చేయడం ఎట్లా అనేది మనం ఇక్కడ గమనించి ఇక్కడ ఫ్రేమ్స్ వచ్చేసి మనం ఇంక్రీజ్ చేసినప్పుడు టైం ల్యాబ్స్ ఉన్నాయి చూసారా, ఇది 6 నెల
6 నెలల్లో అట్లా ఉంది. ఈ 9వ నెలకు వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ట్రా ల్యాండ్ కవర్ వచ్చేసి ఎడిషన్ అయింది. అట్లాంటివి వచ్చేసి టైమ్ ల్యాబ్స్‌లో మనం గమనించొచ్చు. ఫైన్ ఐయామ్ గివింగ్ కన్క్లూషన్ ఫర్ ద అడ్వాన్స్డ్ ల్యాండ్ కవర్ ఆపరేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్. ఇక్కడ మీ వ్యూలో స్పష్టంగా తెలుస్తుంది. డెవలపర్స్ వచ్చేసి వాళ్ళ చేంజెస్ అనేది అంత లేకపోవడం వల్ల వచ్చేసి డేటా ఎంట్రీస్ చాలా రాంగ్ ట్రిగ్గర్స్ అనేది హ్యాపెన్ అవుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎవరిని క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో మనం యూస్ కేసెస్ని వచ్చేసి మనం కొద్దిగా గమనించవచ్చు. ఫైన్ ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్.